ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పంచు డైలాగులతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంటే, టీడీపీ రా కదలిరా శంఖారావం పేరుతో ప్రతి సవాల్ విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న పార్టీలు సై అంటే సై అంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. చంద్రబాబు కోటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే అన్న ఆయన చొక్కా చేతులు మడిచే టైం వచ్చిందన్నారు. స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ఇక స్లీవ్స్ మడచాల్సిన. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టీడీపీ అధినేత గట్టి సమాధానం ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ నరకపాలన నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మొన్న విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఒకే వేదికను పంచుకున్నారు. 2 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే రాజధాని అమరావతిని విధ్వంసం చేసి ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్న వైసీపీ నేతలకు సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చొక్కా మడత పెడతామంటున్న జగన్కు తాము కుర్చీలు మడత పెట్టి సమాధానం చెబుతామన్నారు. మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు సైన్యం, జన సైనికుల జోలికొస్తే వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదన్నారు. అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నానని మరోసారి ప్రకటించారు. తాము అధికారులకు రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా? నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు?
ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఏ అధికారులైతే చట్టాన్ని మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. సభలోనే ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, మా పసుపు సైన్యం ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్న ఎన్నికలు సమీపించే కొద్దీ డైలాగ్ వార్ ఏ రేంజ్కు చేరుతుందో చూడాలి మరి.